హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య కిచెన్ అండ్ ఫ్యామిలీ. ఈరోజు నేను బెండకాయ పులుసు చేస్తున్నానండి. ఇది వైట్ రైస్‌లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనే చెప్పాలి. అయితే మనం ఇంకా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుందామండి. అందులో ఆయిల్ వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు వేసుకుందాము. అందులో ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. కొంచెం అవి మగ్గుతున్నప్పుడు కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు వేసుకున్నాక ఒక 2 మినిట్స్ మనం ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలండి. అది మనకి ఆయిల్‌లో మంచిగా ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి. మనకు అప్పుడే తెలుస్తుంది. ఆ టైంలో మనం టమాటా కూడా యాడ్ చేసుకుందామండి. ఆ తర్వాత ఒకసారి మనం కలుపుకుందాము. మంచిగా కలిపిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకుందామండి అందులోనే. సాల్ట్, పసుపు వేసిన తర్వాత మనం మంచిగా కలుపుకుందాము. కలిపిన తర్వాత మూత పెట్టేద్దామండి. సిమ్‌లోనే మంచిగా ఒక 5-10 మినిట్స్ టమాటాలు మంచిగా మగ్గనివ్వాలండి. ఇంక అది ఎలా అవ్వాలంటే పేస్ట్ లాగా అవ్వాలి టమాటాలు. అంత మంచిగా మగ్గిన తర్వాత మనం మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత అవి మంచి స్మెల్ వస్తది. టమాటా మగ్గుతుంది కదా మంచిగా. మళ్ళీ మధ్యలో ఒకసారి మనం కలుపుకుందాము. మనం తర్వాత శుభ్రంగా మంచిగా మెత్తగా కలుపుకోవాలండి టమాటాలు. మెత్తగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం బెండకాయ ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఎందుకంటే శుభ్రంగా కడిగి క్లాత్‌తో తుడిచి పెట్టాలి. లేదంటే బెండకాయలు కొంచెం తేమగా ఉంటాయి కాబట్టి జిగురు జిగురుగా ఉంటాయి. సో, మనం అలా లేకుండా ఉండాలంటే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. తర్వాత ఇవి బెండకాయలు వేసిన తర్వాత మనం చక్కగా ఒక 5 మినిట్స్ మనము మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే అది శుభ్రంగా బెండకాయలు కుక్ అవుతాయండి. సో, మనం అందుకు మూత పెట్టుకుందాము. సో, తర్వాత ఓపెన్ చేద్దాము. ఆ తర్వాత కారము, నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా కొంచెం యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుదామండి. ఇది నేనిప్పుడు వేస్తున్నాను చింతపండు గుజ్జు అండి. మనం చింతపండు కొంచెం వాటర్‌లో నానపెట్టి ఆ రసం మనం తీసుకుందాము. తీసి ఇందులో వేద్దాము. వేసాక కూడా ఒకసారి మళ్ళీ కలుపుదామండి. కలిపిన తర్వాత మనకి కొంచెం పులుసు కాబట్టి లూజ్‌గా కావాలి కదా రైస్‌లోకి. సో, అందులో మరికొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాము. సో, ఇందులో నేనైతే ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ శుభ్రంగా కలిపి మళ్ళీ మూత పెట్టుకుందాము. చక్కగా మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 ఆర్ 10 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో పెడదాము. ఈలోగా బెండకాయలు మంచిగా కుక్ అయిపోతాయండి. సో, ఇక్కడ 10 మినిట్స్ అయ్యాక నేను తీసానండి మూత. సో, అలా కుక్ అయిపోతది. ఇంకా వేడి వేడి అన్నంలో చక్కగా ఈ బెండకాయ పులుసు వేసుకొని తింటే ఉంటదండి. చాలా బావుంటది. మనకు కాంబినేషన్‌గా కావాలంటే ఇంకా ఆమ్లెట్ లేదంటే అప్పడాలు అలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాంటి సింపుల్ టిప్స్ వంటలు చెప్తూ ఉంటాను. ఇంకిక్కడ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత నేనైతే కర్రీ టేస్ట్ చేయడానికి అన్నం పెట్టుకున్నానండి. వేడి వేడి అన్నం పెట్టుకున్నాను. ఇంకా అందులో బెండకాయ పులుసు వేసుకొని తింటున్నాను. ఇక్కడ చూడండి చాలా బావుందండి. కలరు అంతా చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్